దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరొకసారి సంఘముగా చేరి ఈ విధంగా ప్రభువును స్తుతించుకోవడానికి దేవుడు మనందరికీ మరొక అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ ప్రతి దినములు కొన్ని నెల 10 రోజు దినములు కూడా అనేకమైన పరిస్థితులు, అనేక మంది విశ్వాసుల కుటుంబంలో అనేక మంది వ్యాధిగ్రస్తులుగాను బలహీనులుగా ఉన్నప్పటికీ విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ముట్టి స్వస్థపరచబడినట్లుగా దేవుడు అద్భుత రీతిగా స్వస్థపరుస్తూ నేను ఉన్నవాడును అన్నవాడునని ఆయన రూఢీపరుస్తూ ఆయన మనందరినీ కూడా నడిపించాడు. అందుబట్టి మరొకసారి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 84వ కీర్తన 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన ఆనందంలోనే మనందరికీ జ్ఞాపకం వచ్చేది దావీదు కీర్తనని. ఈ కీర్తనలో అనేక మంది వారి వారి యొక్క అనుభవంలో నుంచి రాసి ఉన్నారు. దావీదు గారు కొన్ని కీర్తనలు రాశారు, కోరాహు కుమారులు కొన్ని కీర్తనలు రాశారు. ఆ విధంగా అనేక మంది కీర్తనలు రాశారు. కీర్తన రాసిన ఎవరంటే కోరాహు కుమారులు యొక్క కీర్తన రాసిన చదువుకుందాం. 84వ కీర్తన 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ మాటలో రాయబడిన మాట, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. ధన్యులు అనగా భాగ్యవంతులు. చూడండి, పర్యాయ పదములు ఉంటాయి. ధన్యులు అనగా భాగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, సకల సమృద్ధి కలిగిన వారు అనే పర్యాయ పదములు మనకు వస్తూ ఉంటాయి. ఇక్కడ రాయబడిన మాట, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరి వలన అంటేనే నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ దినములలో ఎక్కడ చూసినా, ఎవరిని కదిలించినా వారి జీవితములో భయము అనేది వెంటాడుతూ ఉన్నది. సొంత వారు మన ఇంటికి వచ్చినా కానీ వారికి కరోనా ఉన్నదేమో అని ఒక భయం. మనము ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా అక్కడ వారికి ఏమున్నదో అని ఎక్కడ చూసినా, ఏ వ్యక్తిని పలకరించినా కానీ భయము ఆందోళనతో పరుగులు సాగుతున్న దినములు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ భయము అనేది పోవాలి. ఈ భయం అనేది ఒక వ్యక్తి యొక్క జీవితంలో నుండి తొలగించబడాలి అంటే అతడు దేవుని వలన గనక బలము గనక పొందుకొనగలిగితే భయం అనేది దూరం అయిపోతూ ఉన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ భయము మనిషి యొక్క జీవితాన్ని ఏం చేస్తుందంటే అతలాకుతలముగా చేస్తున్నది. ఈ భయం వలన చాలా మంది దినముల్లో దగ్గు, ఒళ్ళు నొప్పులు రావడంతోనే మాకేదో కరోనా వచ్చేసిందని ఆత్మహత్య చేసుకున్న వారు కూడా, మరణించిన వారు కూడా అనేక మంది కనబడుతూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క కరోనా వస్తే అనేక మంది కూడా అంటరాని వారిగా చూసినట్లుగా ఈ దినములలో చూస్తూ ఉన్నారు. అయితే ఈ మాటలు వింటూ ఉండగా, యేసుని వెంబడిస్తూ ఉండగా, దేవుని సేవిస్తున్న నీ జీవితంలో ఈ భయము
ఈ కలవరములు, ఈ యొక్క ఆందోళనలు, మానసికమైన ఒత్తిళ్ల నుండి నీవు విడుదల పొందాలి అంటే ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అనుకోవచ్చు, ఈ బలం ఎక్కడి నుండి వస్తున్నది, ఈ బలము ఎక్కడ దొరుకుతూ ఉన్నది, ఈ బలము అంగన్వాడీలో దొరికిద్దా, ఈ బలము షాపులో దొరికిద్దా, లేకపోతే ఈ బలము సూపర్ మార్కెట్లో దొరికిద్దా అంటే ఎక్కడ కూడా బలము దొరకదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ దినములో కొంత ఆంధ్రలో ఒక మాట వచ్చేసింది, ఆనందయ్య బలం. ఏంటంటే ఆనందయ్య గారు ఒక ముందుస్తున్నారు, కరోనా ఏమైపోతుంది, వెంటనే తగ్గిపోతున్నది. ఆ బలము కూడా తాత్కాలికమే. కానీ కనుక దేవుడు భక్తుడు చెప్తున్నాడు, నీ వలన బలము నొందిన మనుషులు ధన్యులు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బలము పొందాలి, ఈ కరోనాను జయించాలి, బలహీనతను జయించాలి, రోగమును జయించాలి అంటే బైబిల్లో రాయబడుతున్న మాట, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎలాగ మనము బలము పొందుకోగలుగుతాము, ఎలాగా దేవుని సన్నిధానంలో మనం ధైర్యపరచగలుగుతాం అనేది కొన్ని మాటలు మనం చదువుకుందాము. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వాక్యాన్ని మనం చూస్తాం. న్యాయాధిపతులు 5వ అధ్యాయము 31వ వాక్యం చదువుకుంది. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించుతారు, ఆయన్ను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడేది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడుతున్న మాట మరొకసారి చూస్తున్నాను, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏ బలం అంటే బలముతో ఉదయించు సూర్యుని వలె. ఎప్పుడు బలవంతులుగా మార్చబడతాం, ఎప్పుడు ధైర్యవంతులుగా మార్చబడతామంటే ఎవరైతే ఆయనను ప్రేమించుచూ ఉన్నారో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ప్రేమించాలంటే మాట్లాడు గట్టిగా. నీవు దేవుణ్ణి గనక నీవు ప్రేమించగలిగితే, యేసయ్యను గనక నీవు ప్రేమించగలిగితే అనుకోవచ్చు, ఆలోచించవచ్చు, ఆయన ఆ రోజంటే ఆయన ఉన్నాడని ప్రేమించాం. ఈ రోజుల్లో ఎవరిని ప్రేమించాలి? వాక్యం అంటున్నది ఆయన అనగా దేవుడు. అందుకని రాయబడిన మాట యోహాను సువార్తలో, ఆది యందు వాక్యము నేను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. ఎవరిని ప్రేమించాలి? ఆయనను ప్రేమించగలిగితే బలముతో ఉదయించు సూర్యుని వలె. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా? బలముగా ఉదయించు సూర్యుని యొక్క తేజస్సు వలె. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ దినములలో నీవు బలము పొందుకోవాలి, శక్తిని పొందుకోవాలి, అపవాదిని జయించాలి, సాతాను యొక్క ప్రాకారము జయించాలి. హల్లెలూయా. అంటే నీవు ఆయనను ప్రేమించగలిగితే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎవరినండి? దేవుని నువ్వు ప్రేమించగలిగితే నీ యొక్క శక్తి ఏమిటో తెలుసా? నీ యొక్క బలం ఏమిటో తెలుసా? సూర్యుడు ఉదయిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయించు సూర్యుని వలె. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక్కసారి సూర్యుని దగ్గర మనం వెళ్ళగలుగుతామండి? ఎందుకని? అంత శక్తివంత, అంత వేడి, భయంకరమైన ఒక వేడి ఉన్నది. నీవు దేవుణ్ణి ప్రేమించగలిగితే ఎంత శత్రువైనా నీ దగ్గరికి వచ్చినట్లయితే, ఇదిగో నీవు ఆయన ప్రేమించుచున్నావు కాబట్టి ఆయన నిన్ను బలవంతునిగా నింపుతాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఆయన మీలో ఉన్నాడు కనుక మీరు భయపడవద్దు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇదిగో నీలో ఉన్నవాడు లోక
హల్లెలూయా. నువ్వు ఆయన ప్రేమించగలిగితే, ఆయన వాక్యాన్ని కనుక నువ్వు లోపడగలిగితే, ఆయన వాక్యము చేత నువ్వు నడిపించబడగలిగితే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో అనేక మంది యవనస్తులు తల్లిదండ్రులు 18 సంవత్సరాలు చిన్ననాటి నుండి పెంచి ఎండనక వాననక చలనక తడిసి కష్టపడి చదువులకి డబ్బులు ఖర్చు పెట్టి మంచిగా చదువు చదివించి తీరా మంచి స్థాయిలోకి వచ్చిన తర్వాత అప్పుడు అంటూ ఉంటారు తల్లిదండ్రులు, అయ్యా మా పిల్లలు మా మాట వినటము లేదు. హల్లెలూయా. ఏంటమ్మా మా అబ్బాయి గురించి ప్రార్థించమని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే అబ్బాయి త్రోవ తప్పి తిరిగిపోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వారికి ఏమైపోతుంటే లోకపు యొక్క ప్రేమ వారికి ఎక్కువైపోయి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే విడిచిపెట్టేస్తున్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. లోక ప్రేమ దేవునికి వైరమై ఉన్నది. నీవు దేవుని కన్నా అధికముగా ఏదైతే నువ్వు ప్రేమిస్తావో అది నీ జీవితంలో ఏమైపోయిందంటే ఒక విగ్రహముగా మార్చబడుతున్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ విగ్రహాన్ని నీలో నుండి నువ్వు తీసి పారవేయగలిగితే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, నీ జీవితంలో నుండి ఆ విగ్రహాన్ని కనుక నువ్వు తీసి పారవేయగలిగితే దేవుని యొక్క బలము నేనేం చేస్తుందంటే ఆవరిస్తున్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ శత్రుని మీదకి వచ్చినా నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కన్నా సర్వశక్తి కలిగిన దేవుడి గనక అపవాదిని గర్జించుకున్న వాడు ఏమైపోతాడంటే బలహీనత కావచ్చు, శ్రమలు కావచ్చు, శోధనలు కావచ్చు, వాటన్నిటి మధ్యలో నువ్వు దేవుని అందుకని రాస్తున్నాడు కీర్తన భక్తుడు 91వ కీర్తన, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. హల్లెలూయా. ఏం చేస్తానంటే ఆపదలు వచ్చిన మాట వాస్తవమే, శ్రమలు వచ్చిన మాట వాస్తవమే, ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవమే, కానీ నీవు ఆయనను ప్రేమించుచున్నావు కాబట్టి, హల్లెలూయా, హల్లెలూయా, నీవు ఆయన సేవిస్తున్నావు కాబట్టి, నీవు ఆయన ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావంటే ఆయన నీకు వస్తున్న ప్రతి విపత్కరమైన పరిస్థితుల నుండి ఆయన ఏం చేస్తుంటే తప్పించే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా నీవు గనక ఆయనని గనక ప్రేమించగలిగితే, ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తా. అనేక మంది చెప్తూ ఉంటారు, ఈ కన్యాకుమారి దగ్గర వెళ్ళి ఉదయకాల సమయంలో ఆ సముద్రపు యొక్క ఒడ్డుని గనక ఆ సూర్యోదయం అయినప్పుడు చూస్తట ఆ సూర్యుడట భగభగ మండే ఒక అగ్ని జ్వాలలుగా కనబడుతూ ఉంటాడట. ఏ విధంగానే ఆ సముద్రపు యొక్క ఆ కన్యాకుమారి దగ్గర సూర్యుడు ఉదయించినప్పుడు కనుక చూస్తే తగలాడుతూ ఉంటాడు. ఇంత భయంకరంగా కనబడుతుంది దృశ్యం. నీవు కూడా ఆయన కానీ నువ్వు ప్రేమించగలిగితే నీలో ఉన్న ఫలం ఏమిటంటే సాహస కార్యాలను చేయగలిగిన శక్తి ఆయన్ని బలవంతులుగా చేసే దేవుడు అన్నాడు. హల్లెలూయా. అందుకనే భక్తుడు నేను ఎప్పుడు పలికినా అప్పుడే ఎవరిని బట్టి బలవంతుడు అంటే యేసయ్యని బట్టి ఆయన బలవంతుడిగా మార్చబడుతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ జీవితంలో ఇంతవరకు నువ్వు దేన్ని ప్రేమించున్నావో నాకు తెలీదు. నీ వ్యాపారాన్ని ప్రేమిస్తున్నావా? నీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావా? నీ పిల్లల్ని ప్రేమిస్తున్నావా? నీ చేతి పనిని నువ్వు ప్రేమించి దేవుని కన్నా ఏదైతే అధికంగా నువ్వు ప్రేమిస్తున్నావో నేటి దినమున మరలా ప్రభా నేను తప్పిదము చేస్తున్నానయ్యా, నిన్ను ప్రేమించకుండా, నీ సన్నిధానాన్ని ప్రేమించకుండా నేను నీ సన్నిధానం విడిచి నా యొక్క కార్యక్రమాల్లో నేను పాల్పొందుకుంటున్నానయ్యా అని నీవు పశ్చాత్తాపడి దేవుని యొక్క కనుక రాగలిగితే ఆయన నిన్ను బలముతో ఉదయించు సూర్యుని వలె ఆయన తన బలముతో నిన్ను నింపుడుగాక, తన బలముతో నింపుడుగాక, తన యొక్క శక్తిలో నింపుడుగాక. ఆమేన్. హల్లెలూయా. ఏ విధంగా బలం అంటే ఫస్ట్ది
ఆయన గనక నీవు ప్రేమించగలిగితే ఆయన బలాన్ని ఏ విధంగా ఇస్తున్నట్టే ఉదయించు సూర్యుని వలె. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రేమిస్తే బలవంతులుగా. మూలవాక్యం ఉన్నదంటేనే ఆయన మరొకసారి చదువుకుందాం. మూలవాక్యం ఏమిటి? నీ వలన బలము నొందిన మనుషులు ధన్యులు. నువ్వు బలం ఏ విధంగా పొందుకుంటావో తెలుసా? దేవుని కనుక నీవు ప్రేమించగలిగితే దేవుని ద్వారా నువ్వు బలవంతులుగా నువ్వు మార్చబడతావు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు బలవంతులుగా మార్చబడతావో నువ్వు చేసే కార్యములు, శక్తికి మించిన కార్యాలు ఆయన నీ పక్షముగా, నీ పిల్లల పక్షముగా, నీ చేతి పని పక్షముగా ఆయన నెరవేర్చే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. రెండోదిగా చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వాక్యము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. బిగ్గరగా రెండు చేతులు ఎత్తి దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన ప్రేమించడం ద్వారా బలం పొందుకుంటున్నాం. రెండోదిగా యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారంట నూతన బలం. ఏ బలం అండి? గట్టి యుద్ధము. ఏం పొందుకుంటారంటే నూతన బలము పొందుకుంటూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని కొరకు కనిపెడుతూ ఉన్నారో, ఎవరైతే అలాగ కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, శోధన వచ్చినా ఇదిగో వారి మనస్సులు దేవుని వైపు మాత్రమే ఉంచి, ఎవరైతే దేవుని కొరకు యేసే నా పరిహారి, యేసే నా పక్షుల కార్యము చేస్తారని ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారంతా నూతన బలముతో దేవుడిని నింపుతాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ బలంతోనే? గట్టిగా చెప్పాలి, గట్టిగా. నూతన బలం. ఎవరైతే దేవుని కొరకు ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, ఆయన వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఉంటారో. అందుకని దావీదు చెప్తున్నాడు, దుబ్బి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతూ ఉన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేని కొరకు ఆశపడుతుంటాడు దావీదు ప్రాణము? దేవా నా ప్రాణము దుప్పి ఏ విధంగా అయితే ప్రభువా నీటి వాగుల కొరకు ఆశపడుతున్నదో నా ప్రాణము కూడా నీ కొరకు ఆశపడుతున్నది. ఎందుకో తెలుసా? విధంగా రాసింది, దుప్పి యొక్క శరీరం నుంచి ఒక సువాసన వెళ్ళినప్పుడు, ఒక వాసన బయలు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అడవి మృగాలు ఆ వాసన పసిగట్టి, ఓ ఇక్కడ దుప్పి ఉన్నది అని పరుగెత్తుకుంటూ వచ్చి ఆ దుప్పిని వెంటాడుతుందంట. ఆ దుప్పి కూడా ఏం చేస్తుంది తెలుసా? ఆ నీళ్లు ఎక్కడ ఉన్నాయి, ఆ శరీరానికి అంటిన ఆ వాసన వెళ్ళగట్టుకోవడం కోసము, ఆ శరీరానికి ఉన్న ఆ వాసన దుర్వాసన నుండి విడిపించబడాలని అది నీటి కోసం ఏం చేస్తుంటే పరుగులెడుతూ ఉండిద్దంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే నీటికి లోటులోకి వెళ్ళిందో దాని దుర్వాసన ఏమైందంటే వాసన విడలిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, మరణాన్ని కాపాడుకుందామని నీటి కొరకు ఎదురు చూసి నీటి కోసం పరిగెత్తినట్లుగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినములలో కూడా యేసు కొరకు నీవు తప్పికతో యేసయ్యా ఇది నా సమస్య, ఇది నా పరిస్థితి, నీవే నాకు దిక్కు, నీవే నాకు శరణమని ఎవరైతే కన్నీటితో దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారో, ఓ ప్రియ సంగమా, ఆయన నీ జీవితంలో ఈ మాట వింటూ ఉన్న ప్రియ సహోదరా, ఎన్నో సమస్యలు గడుస్తూ ఉండవచ్చు,
ఆశ అనేది అడియాసగా మార్చిపోయిందేమో, కానీ నేను దినమున ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఆయన నీ హృదయ వాంఛలు తీర్చే దేవుడే ఉన్నాడు. ఇదిగో ఆయన ఒక నూతన బలముతో నింపబోతున్నారు. బిగ్గరగా చెప్పవచ్చు. ఎప్పుడు నామాన్ని మైమరుస్తున్నాం. శ్రీ బాబా యెహోవా కొరకు ఎదురు చూచువారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి? ఎవరైతే దేవుని కార్యాల కొరకు, అందుకని వాక్యం అంటున్నది, నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఉత్తమము, అది మేలైనది. నీ శ్రమ దినములను కృంగిపోవద్దు. నీ కష్టకాలంలో నీ యొక్క ఆత్మీయ జీవితంలో వెనుకడిగి వేయవద్దు. ఒక ఎదురు చూపుతో నువ్వు చూసినట్లయితే, నువ్వు ఎదురు చూపుతో కనుక దేవుని కొరకు నువ్వు ఎదురు చూడగలిగితే దేవుడు ఒక అద్భుత కార్యాన్ని చేసే దేవుడే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రైతు ఏ విధంగా అయితే విత్తనం వేసి ఆ పంట కొరకు ఎదురు చూస్తున్నప్పుడు అనేక సందర్భంలో గాలి తుఫానులు రావచ్చు, నీరు లేని సందర్భాలు అనేక ఉండవచ్చు, కానీ ఆయన యొక్క ఆశ అడి ఆశలు కాదు. ఎన్నో శ్రమ అనుభవిస్తాడు, ఎంతగానో కష్టపడుతూ ఉంటాడు, కానీ ఒకనొక దినమున ఏ రైతు అయితే విత్తనం వేసి ఆ పంట కోసం ఎదురు చూశాడు, అదే విధముగా ఈ మాటలు వింటున్నాడుగా, నీవు ఎదురు చూస్తున్నది నా యేసు అందరికీ సిగ్గుపరిచే దేవుడి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మీకు విడుదల సమీపించున్నది. ఇదిగో మీ తలలు పైకెత్తుకొనుడి. హల్లెలూయా. నువ్వు ఎదురు చూపుతో కన్నీటితో ప్రార్థన చేస్తూ, నా ఆశలు ఇంతే, నా పరిస్థితి ఇంతే, దేవుడు నాకు దిక్కని నువ్వు కన్నీళ్ళు మొండిగా కార్చుతున్నావే ప్రార్థనలో, ఆ కన్నీటికి ఒక ముగింపు పలకబోయే దినములు ఆసన్నమైన ప్రజలు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాకు ఎదురు చూచువారిని ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ఆలకించండి ప్రియ సంగమా. యెహోవా కొరకు ఎదురు చూచిన వారిని, రైతు ఏ విధంగా అయితే విత్తనం వేసి పరిస్థితులు చూడటం లేదు, ఆర్థికంగా చూడటం లేదు, వర్షాన్ని వాతావరణాన్ని చూడటం లేదు, ఆ రైతు యొక్క ఆశ, రైతు యొక్క వాంఛ, రైతు యొక్క అభిలాష ఏంటంటే పంట నా చేతికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రైతుకి అంత నిరీక్షణ ఉంటే యేసుని వెంబడిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎంత నిరీక్షణతో దేవుని కొరకు ఎదురు చూసుకోవాలి. హల్లెలూయా. ఈ కరోనా టైంలో పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోవద్దు, సమయాన్ని బట్టి నువ్వు కృంగిపోవద్దు, వాళ్ళు వీళ్ళు అంటున్న మాటలు కృంగిపోవద్దు. ఆయన యందు నీవు నిరీక్షణ ఉంచగలిగితే ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసం సిగ్గుపరచదు. నీవు దేవుని కొరకు కనిపెట్టుకుని ఎన్నటికీ అది నిష్ప్రయోజనము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని విషయంలో అంతా చేజారిపోయినది, కొండల తట్టే చూస్తూ ఉన్నావు, కానీ దేవుడు కొండల తట్టు చూసి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావే. ఇదిగో కావలి వాడు వదలము కొంచెం ఎదురు చూసినట్లుగా, ప్రభువా నీవే నాకు దిక్కని నువ్వు ఎదురు చూస్తున్నవే. ఆ దిక్కు, ఆ ఎదురు చూపనేది నీ జీవితంలో ఒక ఫలాన్ని చేకూర్చేదిగా ఉంటున్నది. హల్లెలూయా, హల్లెలూయా. బలహీనులు అయిపోయినావు, కానీ నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తున్నావే. ఏ కార్యమైతే ఆగిపోయి, ఏ కార్యమైతే మధ్యలో ఆగిపోయి, ఎంతో కష్టపడి నష్టపోయి మొత్తం సమస్యలో ఉన్నావేమో, కానీ దేవుని కొరకు ఎదురు చూస్తున్నావు కదా, ఆ ఎదురు చూపుల్లో ఏదైతే కార్యం ఆగిపోయినదో, ఏ సమస్య ఆగిపోయినదో, ప్రతి సమస్య నా ప్రభువైన యేసు ఆయన నీ పక్షముగా ఆగిపోయిన ప్రతి కార్యాన్ని మరలా ఆయన పునరుద్ధరింపజేయబోతున్నాడు. ప్రతి కార్యాన్ని మరలా ఆయన చేతికి నువ్వు సమర్పించినట్లయితే నీవు ఎప్పుడు చూస్తూ
ఎదురు చూపులనే ఒక నూతన ఉజ్జీవాన్ని ఆయన నీకు ఎదురు కలగజేసే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట నుంచి దేవుణ్ణి ప్రేమించడం ద్వారా బలము పొందుకుంటున్నాము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటున్నారు. హల్లెలూయా. ఒకటేంటనే దేవుణ్ణి ప్రేమించుట ద్వారా బలము పొందుకుంటున్నారు. రెండోది ఆయనను యెహోవా కొరకు ఎదురు చూచుట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎవరి కోసమనే కొన్ని దేవుడు మరొకసారి దేవుని కొరకు ఎదురు చూస్తున్నట్లయితే, ఎదురు చూసినట్లయితే అనేక మంది దేవుని సంఘానికి వచ్చినప్పుడు నిరాశ, నిస్పృహ, సమస్యలతో ఏదో పోగొట్టుకున్న లెక్క వస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో చెబుతుంటారు, పాస్టర్ గారు ఈ దినాన దేవుడు నన్ను బలపరిచాడు. హల్లెలూయా. దేవుడు నన్ను ధైర్యపరిచాడు. కారణం ఏంటంటే నువ్వు ఆశతో వచ్చావు కాబట్టి ఆయన హృదయ వాంఛను ఆయన తీర్చే దేవుడు అయినాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మూడోదిగా చదువుతున్నాం అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7వ వాక్యం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని, కాలములు సమయములను తండ్రి తన స్వాధీనమంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములను యూదయ సమరయ దేశములంతటిను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడుతున్న మాట ఏమిటంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. శక్తి అనగా బలము నొందెదరు. హల్లెలూయా. మూడోదిగా పరిశుద్ధాత్మ ద్వారా బలము. దేని ద్వారానే? గట్టి చేద్దాము. ఒకటి, దేవుణ్ణి ప్రేమించడం ద్వారా బలవంతులుగా మార్చబడుతున్నాము. ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళు బలవంతులుగా మార్చబడుతున్నారు. మూడోదిగా ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారో వారు బలవంతులుగా మార్చబడుతూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ పొందుకోకపోతే జరిగే సంభవం ఏమిటి అనే ఒక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఇక్కడ రాయబడుతున్న మాట, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీరు ఏం పొందుకుంటారంటే బలము నొందుతారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ బలము మార్కెట్లో దొరికేది కాదు, సంత వీధుల్లో దొరికేది కాదు. దేవుడి దగ్గర నువ్వు మొరపెట్టినప్పుడైతే ఆయన నీకు ఉచితముగా దేవుడు దయచేసే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు సిలువ వేయబడి మనకు అప్పగించబడిన తర్వాత శిష్యులందరూ కూడా చెల్లాచెదురైపోయి ఉన్నారు. యేసున్నంత కాలము మా వెనక ఎవరున్నారంటే యేసు ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నారు. 5 రొట్టెలు 5,000 మందికి నీటి మీద నడిచారు. పేతురు, దెయ్యాలు వెలగొట్టబడుతున్నాయి. యేసు పక్కన ఉండేసరికి ధైర్యంగా అద్భుతాలు చేస్తూ ఆశ్చర్యంగా. ఎప్పుడైతే యేసు వారితో లేకపోయేసరికల్లా వారు బలహీనులై పిరికి వారై, యేసుతో పాటు ఉన్నాము, యేసుని సిలువ వేసినట్లుగా మమ్మల్ని కూడా చంపివేస్తారు అని భయముతో ఆందోళనతో మరలా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే చేపలు పట్టుకోవడం కోసం వెళ్ళారు. వారు తమ పనులకి వెళ్ళిపోయినారు. హల్లెలూయా. ఇంకా పేతురు అయితే యేసుని సిలువ వేయడానికి ముందు వెళ్ళే సమయానికి యేసుతో పాటు ఉన్నావు కదంటే ఆయన ఎవరో నాకు తెలియదు. అంత భయం,
అంత నిరుత్సాహ పరిస్థితి. కానీ యేసు ప్రభువు మరణాన్ని చేయించి పునరుద్ధారుడై వారికి తను అగపరుచుకొని ప్రత్యక్షపరుచుకొని మన శిష్యులందరూ ఐక్యపరిచి ఆయన ఆరోహణమైన ఒక మాట చెప్పాడు, ఇదిగో నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, పరిశుద్ధాత్మని పంపిస్తాను, ఎంతకాలం నేను మీతో ఉన్నాను, ఇదిగో నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మని మీ మీద పంపుతాను, ఆయన మీలోనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి కొడుతూ యేసు నామాన్ని మహిమపరచుకుందాం. యేసు ప్రభువు తన శిష్యుల్ని విడిచిపెట్టలేదు. ఇదిగో మారు మనసు పొంది బాప్తిసం పొందుకున్న ప్రియ సహోదరి, ఓ సహోదరా, ఎంతకాలం ఆయన నీతో ఉండి నడిపించాడేమో, కానీ ఈ ఉదయ కాల సమయంలో ఆయన నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన నీలోనికి రావాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను బలవంతులుగా చేయాలని, శక్తివంతులుగా చేయాలని, ఆయన నిన్ను బలపరచడం కొరకే ఆడి పునరుత్థాన దినమున నీలోనికి రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వస్తారండి? పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని పొందుతారు. ఎప్పుడైతే యేసు ప్రభువు 40 దినములు వారితో సంచరించి అనేకమైన సంగతులను బయలుపరచి, ఎప్పుడైతే ఆ యేసు ప్రభు ఆరోహణం అయిపోయినారో ఆ మేడగదిలో కనిపెట్టడం ప్రారంభించారు, ప్రార్థన చేయడం కూడా ప్రారంభిస్తూ ఉండగా ఆ పెంటెకొస్తు పండగ అనగా 50వ దినమున వారి మీదకే వచ్చుంటే పరిశుద్ధాత్మ ఒక పావురం వలె అగ్ని జ్వాలల వంటి అగ్గించబడి వారందరూ శక్తితో నింపబడి అన్య భాషలతో మాట్లాడసాగిన దిగగా ఇదే పరిశుద్ధాత్మ యొక్క శకం. ఇదిగో గొప్ప యుగములో ఉంటూ ఉండగా ప్రియ సంగమా, ఇదిగో నరకములోనికి దిగి వచ్చే అభిషేకము ఈ దినములో అడుగు వారందరికీ పరిశుద్ధాత్మను నిశ్చయముగా, హల్లెలూయా, 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 పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహించే దేవుడు. ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ యొక్క శక్తి పొందుకున్నారో, దానికి ముందు పేతురు యేసు ఎవరో నాకు తెలియదు, ఒక చిన్న పాప అడిగినా యేసు ఎవరో నాకు తెలియదని అబద్ధం పొందాడు. ఇప్పుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నాడు, ఇంకొక మాట చెబుతా, యేసుని వెంబడిస్తూ ఉన్న పేతురు భయముతో మరణ భీతితో తన వెంట కత్తి పెట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. కారణం ఏంటో తెలుసా? ఆ గెత్సెమనే తోటలో యేసు ప్రభువుని సిలువ వేయడానికి పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆ సైన్య అధిపతుల్లో ఒక సైనికుడు యొక్క చెవి నరికినట్లుగా మల్కు అనే బంట్రోతు యొక్క చెవి నరికినట్లు లేఖనం స్పష్ట. అంత పిరికివాడు. కానీ ఈ పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఎప్పుడైతే పొందుకున్నాడో, ఎప్పుడైతే దాంతో నింపబడ్డాడో, ఆ దినమున ఆ 11 మందితో లేచి వాక్యము చెప్పడం ప్రారంభించాడు, ధైర్యంగా బోధించడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే బోధిస్తున్నాడో, ఎప్పుడైతే దేవుడి గురించి ధైర్యంగా చెబుతున్నాడో, ఇంచుమించు 3,000 మంది ఇది అయ్యారా, ఏదైతే మీరు సిలువ వేస్తున్నారో, ఏదైతే మా చేతులు తాకివాయో, ఏదైతే మా కన్నులు చూచాయో, వాటిని మేము వివరిస్తున్నామని పేతురు ధైర్యంగా ఆ దినమున బోధించేసరికల్లా ఇంచుమించు 3,000 మంది బాప్తిసం పొందుకున్నట్లుగా చరిత్ర చెప్తున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే నేను ధైర్యవంతునిగా చేస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీలో కనుక ఉన్నట్లయితే, అందుకని వాక్యం అంటున్నది, క్రీస్తు యేసుని లేపిన వాని యొక్క ఆత్మ మీలో నివసించిన ఎడల సావుడికి లోనైన మీ శరీరములు కూడా తన ఆత్మ ద్వారా దేవుడు జీవింపచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ యేసు నామాన్ని మహిమపరుస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి ఆలోచించండి, పరిశుద్ధ ఆత్మ ద్వారా మనం ఏం చేయాలంటే బలము పొందుకోవాలి. ఇంకొక మాట చెబుతా, ఆత్మ లేనివాడు నా వాడు కాదు. హల్లెలూయా. ఆత్మ లేకపోతే నా వాడు
కాదు. ఇంకొక మాట రాయబడింది, ఎందరైతే ఆత్మ చేత నడిపించబడుతున్నారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు అని పిలువబడుతూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇదిగో నా తండ్రి సింహాసనాన్ని జయించిన తండ్రి సింహాసనంలో కూర్చున్నా, మీరు జయించినట్లయితే నా సింహాసనంలో నేను మిమ్మల్ని కూర్చుండనెత్తున్నా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అది జయించాలి అన్నా నీవు పరిశుద్ధాత్మ యొక్క శక్తితో నింపబడగలిగితే దేవుడు నిన్ను కూడా ఒక బలవంతుడిగా దేవుడు చేయునుగాక. దేవుని బలముతో నింపబడుదుగాక. ఆయన ప్రేమించడం ద్వారా నీవు బలము పొందుకుంటూ ఉన్నావు. ఆయన యెహోవా కొరకు నువ్వు ఎదురు చూసినట్లయితే బలవంతులుగా మార్చబడుతున్నావు. పరిశుద్ధాత్మ ద్వారా నీవు బలం పొందుకుంటున్నావు. అందరం తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఒకంత దేవుని సన్నిధానంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు వింటూ ఉండగా ప్రియ సహోదరి, ఒక్కసారి దేవుని వైపు తేలి చూద్దామా? ఒక్కసారి దేవుని వైపు చూద్దాం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. బలమునందు అది ఆయన ప్రేమించడం ద్వారా బలము పొందుకుంటున్నాం. ఆయన కొరకు ఎదురు చూచడం ద్వారా బలం పొందుకుంటున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు బలం పొందుకుంటూ ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటూ ఉండగా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు బలము పొందుకోవాలి అంటే నీవు దేవుని ప్రేమించాలని, నీవు దేవుని కొరకు ఎదురు చూడాలని, ఇదిగో పరిశుద్ధాత్మ యొక్క శక్తితో నువ్వు నింపబడాలని ఈ పునరుత్థానదిలోన ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ఈ మాటలను అంగీకరించగలిగినట్లయితే నీ ఉన్న స్థలములని కనులు మూసి, ప్రభువా నీ బలమున కావాలయ్యా, నీ ద్వారా నేను ధన్యులుగా మార్చబడాలయ్యా అని. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభు, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులని వాక్యము చెప్పిన రీతిగా ఈ భయంకరమైన దుర్దినముల్లో ప్రభు అనేక మంది అనేక విధాలుగా బలము పొందాలి, ఈ కరోనా నుండి విడుదల పొందాలి అని అనేక మంది ప్రయత్నములు చేస్తూ ఉండగా ప్రభు, అయ్యా నీ వలన బలము పొందితే ప్రభు అయ్యా అనేక కార్యాలు చేస్తామని మీరు మాట్లాడుతున్నారు. నిన్ను ప్రేమించడం ద్వారా బలము పొందుకుంటామని, నీ కొరకు ఎదురు చూచడం ద్వారా బలము పొందుకుంటామని, పరిశుద్ధాత్మ ద్వారా మేము బలము పొందుకుంటామని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రం. మాట్లాడిన ప్రతి మాట ప్రభువా, అయ్యా ప్రతి ఒక్క బిడ్డ హృదయములో నీ వాక్యము నీరు కట్టి ఫలింప చేయుదురుగాక. ఇదిగో ప్రభు, నిన్ను ప్రేమించే వారిగా బిడ్డలు తయారవుదురుగాక. నీ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా తయారవుదురు గాక. ఇదిగో పరిశుద్ధాత్మ కోసము నీ సన్నిధానంలో కనిపెట్టుదురుగాక. ఈ వాక్యం నీ వాక్యానుసారంగా ప్రభువా జీవించాలని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు దివ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూడా చెప్తాం, యేసు రక్తమే జయం, యేసు నాకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభువు నాకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక నిత్య సన్నిధి సహవాసం మనకును సంఘ పరిశుద్ధులకు మరి విశేషంగా చేరువచ్చిన సార్వత్రిక సంఘ ప్రజలకు భూలోకమున్న పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ఇంతటి తారకం ముగించబడింది. అందరూ కూడా సెలవు తీసుకుందాం.